హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, బ్లౌజ్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి. చూడండి, ఫస్ట్ మనం ఇలా లైనింగ్ పీస్ని తీసుకొని ఐరన్ చేసుకొని బాగా ఇలా మధ్యలోకి మడత పెట్టుకోవాలండి. మధ్యలోకి మడత పెట్టుకొని మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చివర్లు అనేవి సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ టక్ వేసాం చూడండి. మీకు కుట్టు కనిపిస్తుంది కదా, ఆడి వరకు ఎంత ఉందో కరెక్ట్గా కొలుచుకోవాలి. ఎంత ఉందో కరెక్ట్గా ఈ మడత వైపున ఇలా మార్కింగ్ చేసేసుకొని కింద నుండి పై వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఎగస్ట్రా 30 ఇంచు పెట్టుకోవాలండి. వచ్చిన ఒరిజినల్ కొలతకి 30 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. 30 ఇంచు ఎందుకంటే కింది వైపున 1/2 ఇంచు ఖర్చు కోసము షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి, పైన దానికి 1/2 ఇంచు ఖర్చు, మొత్తం 30 ఇంచు ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా కూడా ఇంతేనండి, వచ్చిన పొడవుకి 30 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా టోటల్ లెంత్ ఎంత ఉందో ఎంత చూసుకొని ఆ చివరి వరకు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. మొత్తం వచ్చిన పొడవు ఎంత అయితే ఉందో ఖర్చుతో కలిపి దాన్ని ఇలా చివరి వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు అయిపోయింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మన ఆది బ్లౌజ్ తీసుకొని మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకోవాలి. మామూలుగా మనం జాకెట్లు ఎట్లా మడత పెడతామో అలా మడత పెట్టేసుకుని చూడండి, ఇలా మడత పెట్టేసుకొని చూడండి, ఈ చివర ఉంది కదండి, అది నడుము లూజ్. చూడండి, నడుము లూజ్ని ఇలా టేప్తో ఇలా కొలిచేసుకొని ఇప్పుడు వచ్చిన దానికి 3 ఇంచులు ఎగస్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకోవాలండి. ఎంతైతే నడుము లూజ్ ఒరిజినల్ వచ్చిందో దానికి 3 ఇంచులు ఎగస్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 3 ఇంచులు ఎందుకంటే మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదండి, దానికి 1 ఇంచు అండ్ ఖర్చు కోసం 2 ఇంచులు, మొత్తం 3 ఇంచులు. టోటల్ ఎంత వచ్చిందో అంత ఖర్చులతో కలిపి చూసుకొని పై వరకు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి టేప్తో. చూడండి, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ లాగా వేసుకోవాలి, ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, షోల్డర్ ఎవరికైనా కూడా 5.5 ఇంచులు అయితే సరిపోతుందండి. మనం పెట్టుకునే నెక్ వెడల్పుని బట్టి భుజాలు అనేవి జారుతాయి చూసుకోండి. చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే సమానంగా వచ్చిందా లేదా అని ఇక్కడ 5.5 పెట్టాం కదా, 5.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటే అది సమానంగా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. చూడండి, అటు సైడ్ కూడా 6 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా అంతా సమానంగా వస్తుందండి. ఇప్పుడు దాన్ని కూడా ఒక బాక్స్ లాగా వేసుకోవాలి, ఎల్ షేప్ లాగా వేసుకోవాలండి. దాన్ని కూడా ఇలా వేసేసుకున్న తర్వాత నెక్ వెడల్పు మార్క్ చేసుకోవాలండి. చూడండి, నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజ్ అయితే 2 ఇంచులు మార్క్ చేసుకోండి, మీడియం అయితే 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కుడితేనే తెలిసిపోద్ది కదండి, ఫస్ట్ బ్లౌజ్ కుడతాము ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి సెకండ్ బ్లౌజ్కి మనం నీట్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నడుము పొడవు ఎంత ఉందో ఇక్కడ బ్లౌజ్ మధ్యలోకి ఇలా నడుము పొడవు ఇలా మార్క్ కొలుచుకోవాలి. ఫస్ట్ కొలుచుకున్న తర్వాత ఈ కింది వైపున మనం పొడవు మార్క్ చేస్తున్నాం చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకంటే కింద వైపున ఒక 1/2 ఇంచు, పై వైపున 1/2 ఇంచు కలిపి మొత్తం 1/2 ఇంచు, వచ్చిన కొలతకి 1/2 ఇంచ్ ఎగస్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు కూడా 2.5 దగ్గర కరెక్ట్గా వచ్చిందా లేదా, ప్రతిదీ ఇలా కొలుచుకుంటే కనుక మనకి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేస్తుందండి. కొత్తగా కుట్టేవారికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, దీన్ని కూడా ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలి. మనకి నెక్ షేప్ అనేది ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలండి. ఒకవేళ డీప్ కావాలంటే ఆ బాక్స్ బయటికి వెళ్తే కనుక డీప్ అనేది వస్తుంది, బాక్స్ లోపల వేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా సరిపోతుంది, మనం ఎంత తీసుకున్నామో అంత. చూడండి, ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇలా సమానంగా బ్యాక్ సైడ్ ఇలా సమానంగా పెట్టేసుకుని బ్లౌజ్ని ముడతలు లేకుండా పెట్టేసుకుని ఒక చేతి కింది భాగం నుండి ఈ చేతి కింది భాగం వరకు ఎంత ఉందో అంత టేప్తో కొలుచుకోవాలి. చూడండి, ఇలా కొలుచుకున్న తర్వాత దాన్ని అట్లే ఉంచి ఆ టేప్ని ఇలా మధ్యలోకి మడత పెడితే మనం ఎంత చేసుకోవాలనేది ఇక్కడ తెలుస్తుందండి. చూడండి, ఇలా మధ్యలోకి పెట్టి వచ్చిన దాన్ని మనం ఎల్ షేప్ ఇచ్చాం చూడండి, అక్కడ మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక లోతు వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. నడుము లూజ్ తక్కువ కాబట్టి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆ 3 మార్కింగ్స్ని ఇలా చెస్ట్ లూజ్కి ఇలా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ 3 అంటే 3 కొలతలతో మనం బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసేసుకొని మొత్తం బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను బ్యాక్ పార్ట్ ఒకటే చూపించానండి. అన్ని పార్ట్స్ కటింగ్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ దగ్గర మనం వెడల్పు పెట్టాం చూడండి, అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుని ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది మనం రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.